మీరు గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు ఒక 4 కొట్టినప్పుడు తనకు తానుగా బాల్ కొంత దూరం వెళ్ళి బౌండరీ లైన్ చేరడానికి ముందే ఆగిపోతుంది. అదేవిధంగా మీరు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నప్పుడు తొక్కడం ఆపేస్తే సైకిల్ ఆగిపోతుంది. లేదా ఒక కారు యొక్క ఇంజన్ కనుక మీరు ఆఫ్ చేస్తే అది ఇంజన్ కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. ఎవరు దీన్ని ఆపారు? దీన్ని ఆపేది ఫ్రిక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఘర్షణ బలం మనల్ని ఆపేస్తుంది. ఒకవేళ ఘర్షణే కనుక లేకపోతే మనం నడవలేం, నిల్చోలేం, పరిగెత్తలేం, కనీసం ఒక గోడలో ఒక మేకును కానీ స్క్రూను కానీ బిగించలేం. సో ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ ది స్మూత్నెస్ ఆఫ్ ది సర్ఫేస్. ఒక తలం యొక్క నునుపుతనం లేదా ఒక తలం యొక్క ఉపరితలం దాని యొక్క నిర్మాణం ఘర్షణకు కారణమవుతుంది. ఎక్కడైతే తలాలు నునుపుగా ఉంటాయో అక్కడ ఘర్షణ తక్కువ ఉంటుంది. అందువల్లే మనం ఇప్పుడు కట్టుకునే మోడర్న్ హౌజెస్లోని బాత్రూములు చాలా స్మూత్, ఇళ్లలో గ్రానైట్, మార్బుల్ వాడుతున్నారు. కాబట్టి ఏమాత్రం కొంత తడిగా ఉన్న మనం తడికాళ్ళతో నడిచేప్పుడు జారిపడి తుంటి విరగ్గొట్టుకునే అవకాశాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. అదే పూర్వకాలం గరుకుగా ఉండే బండల్ని ఉపయోగించేవాళ్ళు, కాబట్టి పడిపోయే అవకాశం తక్కువ. ముఖ్యంగా బాత్రూంలు పొడిగా ఉండేటట్టు మీరు ఉపయోగించే స్లిప్పర్స్ దాని యొక్క లోయర్ సర్ఫేస్ బొడిపెలుగా ఉండాలి. ఎందుకంటే కొత్త స్లిప్పర్స్ కానీ కొత్త టైర్లకు కానీ రఫ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. అందువల్లనే బాగా గుండుగా అరిగిపోయిన టైరుతో బ్రేకులు వేస్తే అది స్కిడ్ అయి కింద పడిపోతుంది.